ఎస్ఐఎఫ్‌లో కొత్తగొచ్చిన ఎన్ఎఫ్ఓస్ ఏంటిది? ఇలాంటి ఎన్ఎఫ్ఓస్‌లో ఇప్పుడు మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? చేయకూడదా? అనేది ఈ వీడియోలో మేము డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? చేయకూడదా? అని మీకంటూ తెలుస్తది. మా ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థాంక్స్ అండి. సార్ ఇప్పుడు ఎస్ఐఎఫ్‌లో కొత్తగా వచ్చిన ఎన్ఎఫ్ఓస్ ఏమేమి ఉన్నాయి సార్? ఇప్పుడు కొత్తగా వచ్చింది అరుదా అని వచ్చిందండి. అరుదా అనేది బంధన్ వాళ్ళది. ఇప్పుడు చూడండి ప్రతి ఒక్క ఎస్ఐఎఫ్‌కి ఒక యూనిక్ నేమ్ పెట్టారు వాళ్ళు. కొంతమంది ఏంటంటే ఆల్టివా అని పెట్టారు ఎడల్‌వైస్ వాళ్ళు. అలాగే ఎస్‌బీఐ వాళ్ళు మాగ్నమ్ అని పెట్టుకున్నారు. అలాగే టాటా వాళ్ళు టైటానియం అని పెట్టారు. అట్లా ఒక్కొక్క యూనిక్ నేమ్ ఇస్తుంటారు. అలాగే మనకి బంధన్ నుంచి వచ్చిందే ఈ అరుదా. ఈ అరుదా ఏంటంటే మనకి కొత్తగా వాళ్ళు ఆల్రెడీ హైబ్రిడ్స్‌లో వాళ్ళున్నారు. కొత్తగా ఈక్విటీ పట్టుకొచ్చారు. చూడండి ఇప్పుడు చూస్తే మనకి సాధారణంగా ఎస్ఐఎఫ్స్ ఎప్పటినుంచో మనకు మార్కెట్‌లో అవైలబిలిటీలో ఉన్నాయి. లాస్ట్ 6 మంత్స్ నుంచి అవైలబిలిటీలో ఉన్నాయి. అన్నీ ఎక్కువ కూడా హైబ్రిడ్‌లో ఉన్నాయి. కానీ ఈక్విటీలో చాలా తక్కువ మందే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎన్ఎఫ్ఓ మాత్రం ఈక్విటీకి సంబంధించిన ఎన్ఎఫ్ఓ. సో ఇప్పుడు ఈక్విటీకి వచ్చిన ఎన్ఎఫ్ఓలో ఏంటంటే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అందులో కొంచెం డైనమిక్‌గా పెడుతున్నారు వాళ్ళు. అంటే 20% దాకా వాళ్ళు క్యాష్‌లో కూడా ఉండొచ్చు. ఒకవేళ మార్కెట్ బాగాలేదు, మార్కెట్ పరిస్థితి ఘోరంగా ఉంది, బాగా స్టీపింగ్ అవుతుంది మార్కెట్. ఇట్లాంటి టైంలో మనం కావాలంటే 20% దాకా క్యాష్‌లో కూర్చోవచ్చు. ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ స్టేబుల్ అయ్యి ఒక బుల్ రన్ వస్తుంది అనుకున్నప్పుడు ఈ 20% క్యాష్‌ని కూడా 100% ఈక్విటీకి మార్చుకోవచ్చు. ఓకే. సో కాబట్టి ఈక్విటీలో 80% ఉంటుంది. 80-100% డెట్ కేటగిరీ కూడా పెట్టారు ఇందులో. ఇంకోటి మేము చెప్తూనే ఉన్నాం, ఎస్ఐఎఫ్స్ అనేది ఒక మంచి ఆల్టర్‌నేట్‌గా వచ్చింది మ్యూచువల్ ఫండ్స్‌లో చాలా మందికి నాకు ఆల్రెడీ 50 లాక్స్ కార్పస్ అయిపోయింది మ్యూచువల్ ఫండ్స్‌లో. 20 లాక్స్, 25 లాక్స్, 30 లాక్స్ ఆల్రెడీ బిల్డ్ చేసుకున్నాను నేను కార్పస్ అనుకున్న వాళ్ళందరూ కూడా కొంత పార్ట్ మనం ఎస్ఐఎఫ్స్‌కి మూవ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎస్ఐఎఫ్స్‌లో ఉన్న బ్యూటీ ఏంటంటే మనకి ఇందులో డెరివేటివ్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ డెరివేటివ్స్ వల్ల లాభం ఏంటంటే మార్కెట్ పడుతున్నప్పుడు వాళ్ళు ఈ ఒక అడ్వాంటేజ్‌ని తీసుకుంటారు. లైక్ ఏంటంటే ఒక షార్ట్ కాల్స్ చేస్తారు. ఇందులో ఏంటంటే లాంగ్ కాల్సే కాదు, షార్ట్ కాల్స్ ఆప్షన్ కూడా ఉంది. అలాగే కవర్డ్ కాల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది కూడా యూజ్ చేసుకుంటారు. ఈ రెండిటి వల్ల ఏంటంటే బీర్ మార్కెట్‌లోనే అడ్వాంటేజ్ దొరుకుతుంది వాళ్ళకి. బుల్ మార్కెట్‌లోనే అడ్వాంటేజ్ దొరుకుతుంది. సైడ్ వాల్ మార్కెట్ అంటారు. అంటే మార్కెట్ అటు పైకి పోదు, కిందకి పోదు. సైడ్ వాల్‌గా వెళ్తుంటుంది. అట్లాంటి మార్కెట్‌లో కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో ఇది ఒక రకమైన ఆల్ టైమ్ బెస్ట్ అని చెప్పొచ్చు ఎస్ఐఎఫ్స్. సో ఇట్లాంటి ఎస్ఐఎఫ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన పోర్ట్‌ఫోలియోకి అంతగా డెంట్ పడదు. ఇప్పుడు చూడండి చాలామంది మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టాం సార్, నేను 10 లాక్స్ పెట్టాను, చూస్తుండగానే 7 లాక్స్ అయిపోయింది అనుకుంటారు. సో ఇట్లాంటి వాటిలో పెడితే ఎస్ఐఎఫ్స్‌లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే దారుణంగా 7 లాక్స్ దాకా వెళ్ళకపోయినా అట్‌లీస్ట్ 9,50,000 దాకా ఆగిపోతుంది. అంటే ఇప్పుడు ఎస్ఐఎఫ్ అనేది కొత్త ప్రొడక్ట్. అందులో మళ్ళీ కొత్తగా ఎన్ఎఫ్ఓస్ అని అంటున్నారు. ఎంతవరకు నమ్మొచ్చు? ఇప్పుడు నిన్ను కొత్తవే. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే కొత్తగా ఇన్వెస్టర్స్ బ్లైండ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు చూడండి చాలామంది మీకు మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. ట్రైన్‌లు కొత్తగా వచ్చాయి. హ్మ్. వందే భారతం కొత్తగా ట్రైన్ వచ్చింది. మనందరికీ ఎప్పటినుంచో మామూలు ట్రైన్, ఒక లో స్పీడ్ ట్రైన్ అలవాటు ఉంది. వందే భారత్ రాగానే అందరూ భయపడ్డారా? క్రాష్ అయిపోతుందేమో ట్రైన్, అంత ఫాస్ట్ మనం ఎప్పుడు చూడలేదు. ఆర్&డి ఉంటది కదా ట్రైన్ అయితే. అట్లాగే దీనికి కూడా ఆర్&డి ఉంటుందన్నమాట. ఓకే. సో ప్రతి ఒక్క ఎన్ఎఫ్ఓ వచ్చే ముందు, లాంచ్ చేసే ముందు, ఎస్ఐఎఫ్ పట్టుకొచ్చే ముందు రోలింగ్ రిటర్న్స్ అని ఒకటి ఉంటుందన్నమాట. అలాగే దాన్ని బ్యాక్ టెస్టింగ్ చేసుకుంటారు. ఓకే. అంటే బ్యాక్ టెస్టింగ్ ఏంటంటే ఒకవేళ అట్లాంటి మార్కెట్ కండిషన్స్‌లో నేను ఇట్లాంటి ప్రయోగం చేస్తే, ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తే ఒక బంచ్ ఆఫ్ స్టాక్స్ తీసుకుంటారు. ఓకే. తర్వాత ఎక్స్పెరిమెంట్ చేస్తారు. సో చేసిన తర్వాత ఒక ఆర్&డి, సేమ్ ఆర్&డి ఇందులో కూడా జరుగుతుంది. బ్యాక్ టెస్టింగ్ అంటారు దాన్ని. సో ఆ బ్యాక్ టెస్టింగ్‌లో కూడా వీళ్ళకి అలాంటి టైంలో కనుక మ్యూచువల్ ఫండ్ స్పేస్‌లో నేను ఎస్ఐఎఫ్ లాగా ఇలాంటి మోడల్ కనుక పెట్టుంటే నాకు ఎంత రిటర్న్ ఇచ్చేది అని చూసారు. అలా చూడటం వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇవి హైబ్రిడ్ ఫండ్స్ కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి. ఆర్డినరీ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీస్ కంటే కూడా 3% అయితే ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి. సో దాంతో వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మేము జనరేట్ చేస్తాము. మ్యూచువల్ ఫండ్స్‌లో మీకు 15% వస్తే కనుక అదే టైంలో ఎస్ఐఎఫ్‌లో పెట్టుంటే కనుక మీకు 18% వచ్చేది అని చెప్పి వాళ్ళు మనకు చెప్తున్నారు. ఇప్పుడు చూడండి బంధన్ తీసుకుందాం. సో ఇప్పుడు బంధన్ నుంచి వచ్చింది అరుదా. ఈ అరుదా ఏంటంటే మనకి చూస్తే కొత్తగా అనుకుంటున్నారు మీరు అన్నట్టు కొత్తగా వచ్చింది. కానీ మనం బంధన్ ట్రాక్ రికార్డ్ చూడాలన్నమాట. సో బంధన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మీరు చూస్తే బంధన్ లార్జ్ క్యాప్ ఇండియాలో ది బెస్ట్‌గా ఉంది. కంపేర్ టు ఆల్ అదర్ ఫండ్ హౌసెస్ కంటే కూడా అన్ని లార్జ్ క్యాప్ ఫండ్స్ తీసుకొని కంపేర్ చేస్తే బంధన్ లార్జ్ క్యాప్ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి కూడా ఎక్సలెంట్‌గా పర్ఫార్మెన్స్ చేసింది. అంటే మార్కెట్ పడిన తర్వాత కూడా వాళ్ళు స్టిల్ రిమైనింగ్ నెంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు. అలాగే బంధన్ స్మాల్ క్యాప్ ఇండియా మొత్తం హల్చల్ చేస్తుంది ఇప్పుడు. ఈవెన్ అది క్వాంట్ స్మాల్ క్యాప్‌ని బీట్ చేసింది. అలాగే చూస్తే మీకు నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్‌ని బీట్ చేసింది. ఇవాళ ఇండియాలో నెంబర్ 1 స్మాల్ క్యాప్ ఏమన్నా ఉంది అని మీరు 3 ఇయర్స్ టెన్యూర్‌లో కానీ 5 ఇయర్స్ టెన్యూర్‌లో తీసుకుంటే బంధనే వస్తుంది. సో మనకి ఏంటంటే ప్రామినెంట్‌గా వాళ్ళు కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇస్తున్నారు బంధన్ వాళ్ళు. సో అలాంటి వాళ్ళు మనకి కొత్తగా తెచ్చింది అరుదా. సో కాబట్టి మనం ఎప్పుడైనా సరే పెట్టేటప్పుడు దీన్ని ఎవరు రన్ చేస్తున్నారు? ఇందులో ఫండ్ మేనేజర్లు ఏంటి? అంత పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్‌లో అని చెక్ చేసుకోవాలి. సో చూడండి, ఏదైనా క్రాస్ చెక్ చేస్తే రేపొద్దున
మనకి ఎప్పుడైతే మార్కెట్లోకి లాంచ్ అయిన తర్వాత అకౌంట్ స్టేట్మెంట్ అనేది వస్తుంది ప్రతి ఒక్కరికి. అందులో చూస్తే ఆ ఫండ్‌ని ఎక్కడెక్కడ పెట్టారు, ఇన్వెస్ట్‌మెంట్ చేశారు, ఎలాంటి స్టాక్స్ కొన్నారు అనేది మనకు ట్రాన్స్‌పరెంట్‌గానే ఉంటుంది. చూస్తే మళ్ళీ మన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ ఉంటాయి. సో, మనకు తెలిసిన స్టాక్సే ఉంటాయి ఆల్మోస్ట్. సో, ఇందులో ఏంటంటే ఏ స్టాక్‌ని ఎంత కొనాలి, ఎంత వాల్యుయేషన్‌లో కొనాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో, కాబట్టి ఇది నడిపే వాళ్ళందరూ కూడా, రన్ చేసే వాళ్ళందరూ కూడా 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు కాబట్టి మనకి ఆ ప్రాబ్లమ్ లేదండి. ఎస్ఐఎఫ్ఎస్ నమ్మొచ్చు. అదే సార్. ఇప్పుడు 10 లక్షలు ఉంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టడం మంచిదా? లేకపోతే ఎస్ఐఎఫ్‌ని ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? ఫస్ట్ ఎప్పుడైతే మా ఇండస్ట్రీకి వస్తున్నారో, మేము ఫస్ట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్న వాళ్ళందరూ మ్యూచువల్ ఫండ్సే కరెక్ట్. కానీ ఎప్పటినుంచో లాంగ్ టర్మ్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ ఇన్వెస్ట్‌మెంట్ చేసుంటారు కొంతమంది. వాళ్ళు 10 ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ కార్పస్ ఆల్రెడీ బిల్డ్ అయిపోయింది. మ్యూచువల్ ఫండ్స్‌లో 50 లాక్స్ ఉంది, 60 లాక్స్ ఉంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఎస్ఐఎఫ్‌కి మూవ్ అవ్వచ్చు కొంత పార్ట్. ఇప్పుడు చూడండి, ఎందుకంటే నాన్ పర్ఫార్మింగ్ తెలిసిపోతూనే ఉంటుంది. మన దగ్గర 5 ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఆల్రెడీ తెలుసో తెలియకో కొన్ని పొరపాట్ల మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నారు. అనుకున్నంత రేంజ్‌లో అవి రిటర్న్స్ ఇవ్వట్లేదు. సో, అట్లాంటి రిటర్న్స్ ఇవ్వట్లేని ఏదైతే ఉన్నాయో ఫండ్స్‌ని, వాటన్నిటిని కూడా మనం ఎస్ఐఎఫ్‌కి మూవ్ చేసుకోవచ్చు. ఇది ఒక రైట్ ఆప్షన్. ఇప్పుడు కనుక ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారన్న వాళ్ళకి మాత్రం ఎస్ఐఎఫ్ అంటే కూడా మ్యూచువల్ ఫండ్స్ ఫస్ట్ బెటర్. సో, ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ కొత్తగా వచ్చా? మ్యూచువల్ ఫండ్స్ ఎందుకంటారు సార్ ఇప్పుడు నార్మల్‌గా? సో, డైరెక్ట్ వాళ్ళు ఎస్ఐఎఫ్‌లో రావచ్చు కదా! 10 లక్షలు ఉంటే డైరెక్ట్. అంటే మన దగ్గర ఉన్నదే 10 లాక్స్. ఆ 10 లాక్స్‌లో రిడీమ్ చేయాల్సి వచ్చిందనుకోండి ఎమర్జెన్సీలో, తీయలేము వాటిని. ఓకే. ఇది యెస్. మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో అనుకోండి తీయొచ్చు. పార్ట్‌గా తీసుకోవచ్చు. మనకేం అబ్జెక్షన్ లేదు. కానీ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐఎఫ్‌లో ఏంటంటే మినిమమ్ 10 లాక్స్ మెయింటైన్ చేయాలి వాళ్ళు. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, నేను విత్‌డ్రా చేయాలి అంటే మాత్రం మనం 1,50,000 తీయలేము. అవును. సో, ఓవర్ అండ్ అబోవ్ తీయొచ్చు. సపోజ్ మనం పెట్టిన 10 లాక్స్, 12 లాక్స్ అయింది. ఆ 2 లాక్స్ మనకి బఫర్ ఉంది కాబట్టి మనం 2 లాక్స్ నుంచి మనం తీసుకోవచ్చు. 10 లాక్స్ అలాగే హోల్డ్‌లో ఉంటుంది. హోల్డ్‌లో ఉంటుంది. ఇంకా ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ మీద లోన్ ఇస్తున్నారు. కానీ ఎస్ఐఎఫ్ నుంచి ఇంకా లోన్ రావట్లేదు. సో, ఇట్లాంటి కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. అందుకే ఫస్ట్ టైమ్ వచ్చారు అన్న వాళ్ళందరికీ కూడా మేము మ్యూచువల్ ఫండ్సే రికమెండ్ చేస్తాము. మేము ఆల్రెడీ 5 ఇయర్స్ నుంచి చూసాం మ్యూచువల్ ఫండ్స్, మాకు అర్థమైపోయింది. పెద్ద రిటర్న్స్ ఏం రావట్లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఆప్షన్ కింద ఎస్ఐఎఫ్ బెటర్. డైవర్సిఫికేషన్ చేసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే మొత్తం పూర్తిగా మీ దగ్గర ₹100 ఉంటే ₹100 మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టకండి. ₹30-40 తీసి ఎస్ఐఎఫ్‌కి వెళ్ళండి. సో, ఇప్పుడు ఎంత ఎస్ఐఎఫ్ కొత్తగా వస్తున్న ఎన్ఎఫ్ఓస్ అన్ని కూడా ₹10 ఎన్ఎఫ్‌లో దొరుకుతున్నాయి, ₹11 ఎన్ఎఫ్‌లో దొరుకుతున్నాయి ఇప్పుడు. సో, ఇవి అమాంతం ₹15, ₹16 వెళ్ళే కన్నా ఆగేంత వరకు కాకుండా ముందుగా ఇన్వెస్ట్‌మెంట్ చేయమని చెప్తున్నాం. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్స్ అండి.